ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్కి సంబంధించి హెచ్ఆర్ ప్యానల్ నుంచి ఈసీ మెంబర్ మహతి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్ అండి. హాయ్, హలో, నమస్తే. మీ స్పీచ్ సూపర్ అదిరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈసీ మెంబర్ హెచ్ఆర్ ప్యానల్ మాత్రమే గెలుస్తుంది అంత నమ్మకంగా చెప్పారు. కంగ్రాచులేషన్స్ కూడా చెప్పేశారు. అందరూ ఆల్ ది బెస్ట్ లాంటివి చెప్తుంటే అంటే వాళ్ళు ఇంతకుముందు చేసిన సేవలు, ఇంతకుముందు ఉన్న ఏఐటీటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్టింగ్ ఉంది. 27 years నుంచి వాళ్ళే గెలుస్తున్నారు. వాళ్ళు మాకు సపోర్ట్ చేసి ఇప్పుడు హరి సార్ని నిలబెట్టారు. సో మేము ఫ్యూచర్లో మంచి వర్క్స్ చేస్తాము. పెద్దవాళ్ళకి పెన్షన్స్ కానివ్వండి, హెల్త్ కార్డ్ కానివ్వండి, న్యూ కమర్స్ ఆర్టిస్టులకి సపోర్టింగ్ కానివ్వండి, వాళ్ళకి కార్డ్ కానివ్వండి. సో కన్నడ ఆర్టిస్టులు, కలకత్తా నుంచి వచ్చే ఆర్టిస్టులకు కూడా అందులో అవి తగ్గించి మన తెలుగు వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ అయ్యేలాగా చేస్తాము. సో ఇంతకుముందు నేను చాలామందికి సపోర్ట్ చేశాను, హెల్ప్ చేశాను. ఇప్పుడు ఏంటంటే మా ఏఐటీటీ నుంచి ఇప్పుడు సభ్యురాలుగా చేస్తే టీం వర్క్ చాలా చాలా బాగుంటుంది. సో కొత్త వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయండి, ఈ అమ్మాయికి చెప్పండి, మెసేజ్ చేయండి, ఫ్యూచర్లో రాక్ చేద్దాం. ఏఐటీటీ ఎలక్షన్స్ ఉన్నాయి 31st తప్పకుండా కార్డు ఉన్న ప్రతి ఆర్టిస్టు వచ్చి ఓటు వేసి గెలిపియండి. మహతి అంటే ఏంటో మీకు తెలుసు. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొంచెం పవర్ ఉంటే ఏంటంటే వర్క్స్ ఎక్కువ చేయడానికి సోర్స్ ఉంటుంది. సో తప్పకుండా మా హరి ప్యానల్ని గెలిపించండి. నేను ఈసీ మెంబర్గా నిలబడుతున్నా, నన్ను కూడా గెలిపించండి. నా టీం వాళ్ళందరికీ కూడా ఓటు వేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, ఫాలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మంచిగా ఉంటుంది, తెలుగు స్పష్టంగా అనిపిస్తుంది నాకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అంటే. ఎందుకంటే ఆంధ్రజ్యోతి అని ఉంటుంది కదా టైటిల్, చాలా బాగుంటుంది. సో అందులో ఉన్న అప్పుడప్పుడు న్యూస్ కూడా నేను చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ఇంత సపోర్టు మీకున్నా సరే, అంతలాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అందరూ కూడా మీ ప్యానల్లో ఉన్నా స్టిల్ ఎందుకని 2 groups 3 groupsగా విడిపోయి వేరే వేరే ప్యానల్ నుంచి ఇలా పోటీ చేస్తున్నారు? ఎందుకు లేదంటే ఎవరికో అందులో ఒకరికి ఉంటుంది ఇండిపెండెంట్గా నిలబడాలని, ఒకరు ఇండిపెండెంట్గా నిలబడ్డారు. ఇంకొకరు ఏంటంటే ఆపోజిట్ వెళ్ళి ఏదో రాక్ చేద్దామని కొత్త వాళ్ళు ట్రై చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండాలండి దేనికైనా. 27 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కొత్త సంవత్సరానికి పెళ్ళైన 20 ఏళ్ళకి అన్నట్టు. సో కొంచెం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ తోటి మనం సపోర్ట్ ఇస్తే ఏంటంటే మన ఫ్యూచర్లో ఇంకా రాక్ చేయొచ్చు, మన కొత్త స్టూడెంట్స్కి హెల్ప్ చేయొచ్చు. సో దానివల్ల నేనైతే హరి ప్యానల్కి వెళ్ళిపోయాను. సో హరి ప్యానల్ ఆల్రెడీ చాలా మంచి పర్సన్, ఆయన మెచ్యూర్డ్ పర్సన్, చాలా హెల్ప్ఫుల్గా మాట్లాడతాడు. ఆయన 40 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారంటే మనకు ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నట్టే కదా. సో ఇంతకుముందు వినోద్ బాలా సార్, విజయ్ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఒక సీరియల్లో నాకు మనీ రాలేదు, 1.5 lakh ఇప్పించారు. ఒకసారి ఏదో ప్రాబ్లం వచ్చింది, హెల్ప్ చేశారు. నేను ప్రొడక్షన్ చేసిన సీరియల్లో ఒక ఆర్టిస్ట్ ప్రాబ్లం చేసింది, మాట్లాడారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇదంతా మైండ్లో పెట్టుకొని నేను కూడా వీళ్ళకు హరి ప్యానల్కి సపోర్ట్ చేస్తాను. వన్స్ అంతకు ముందుగా ఉన్న ప్రెసిడెంట్ గారు కానీ లేకపోతే వీళ్ళందరూ తప్పుకోవడం వల్లే ఎన్ని గ్రూప్స్ ఏర్పడిపోయినాయి, అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకు ఇంకోసారి ఇలాంటి ప్యానల్స్, ఇలాంటి ఎలక్షన్స్ ఏం పెట్టకూడదు అన్న థాట్ ఎవరికైనా వచ్చిందా? అల్లకల్లోలం ఏం లేదు. ఎవ్రీ 2 yearsకి ఎలక్షన్ జరుగుతుంది, వాళ్ళే గెలుస్తున్నారు. ఒక 2-3 times వాళ్ళు ఇంతకుముందు నిలబడ్డారు, ఓడిపోయారు. సో ఇప్పుడు వాళ్ళు ట్రై చేస్తున్నారు. మేము యాజ్ ఇట్ ఈస్ పాత ప్యానల్కి సపోర్ట్ చేసి మేము యాజ్ ఇట్ ఈస్ మేము కూడా ట్రై చేస్తున్నాం. అంతే, అల్లకల్లోలం లేదు, ఏం లేదు. సో మా ప్యానలే గెలుస్తుంది. మళ్ళీ మీరు నా దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోండి, ఈ ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూ కలిపి కొట్టండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. అంటే మేనిఫెస్టో అన్నీ చాలా రూల్స్ పెట్టారు కదా, ఒక 10 మేనిఫెస్టోలన్నీ పెట్టారు. అవన్నీ ప్రతి ఒక్కరిని అంటే అందరినీ వెళ్ళి అందరితోనూ చర్చించి అవి తీసుకున్నారా, లేకపోతే ఓన్గా ఒక్కరిదే అయి ఉంటుంది? అందరం అనుకొని డిస్కషన్ చేసి టీం వర్క్ చేసుకొని ఆ 10 points తీసుకొని అందరం యూనిట్, అంటే మేమందరం ఒకటే, ఇలా ఈసీ డీసీ ఓసీ ఏం లేదు. అందరం హరి గారి దగ్గర నుంచి మాతి వరకు అందరం ఒకటే. టీం వర్క్ ఏ చేసినా టీం వర్క్ చేస్తాము, సక్సెస్ అవుతాం. అపోనెంట్ పర్సన్స్ నుంచి మీరు నాకు పోటీగా చేశారు కదా అని చెప్పి అలాంటి పార్షియాలిటీ ఏమైనా చూపిస్తారా? అసలు ఏది అవసరం లేదమ్మా. ప్యానల్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్యానల్, 27 years నుంచి వాళ్ళదే. అందులో నుంచి ఒక 4-5 తప్పుకున్నారు, కొత్త వాళ్ళం వచ్చాము, అంతే. ఇదంతా ఏం వద్దు, అవసరం లేదు. అందరం కలిసికట్టుగా పని చేయడమే ఉంటుంది. నాకైతే వర్క్ అంటే ఇష్టము, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఇష్టము, పేదవాళ్ళకి హెల్ప్ చేయడం ఇష్టము, బాధలు పడ్డోళ్ళకి ఓదార్చడం ఇష్టము, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఇష్టము. దీంతో పాటు హరి ప్యానల్లో అందరిని ఎంకరేజ్ చేస్తా, సపోర్ట్ చేస్తా, ఒక బ్రాండింగ్ లాగా అవుతా. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఇష్టం అన్నారు కదా, మరి కొత్తగా వచ్చే వాళ్ళని ప్రెసిడెంట్గా చేయడం ఎందుకు ఇష్టం లేదు? పాత వాళ్ళ దగ్గరికే ఎందుకు చూస్తారు? ఎందుకంటే పాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న దాంట్లో అయితే ఆ కొత్త అతను ఎవరు ఇల్లు వస్తే సపోర్ట్ చేసేవాళ్ళం. అది సపరేట్గా అంటే మనము బిల్డింగ్ కట్టి 20 సంవత్సరాలు అయింది, కొత్త కన్స్ట్రక్షన్ నమ్ముతావా? బిల్డింగ్ కట్టిన దాంట్లో ఉన్నది వదులుకోం కదా. అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. ఎక్స్పీరియన్సే కదా డార్లింగ్. అది ఇప్పుడు నీకు నమ్మి నేను ఒక సినిమా ఇవ్వలేను కదా, ఆల్రెడీ సీనియర్స్కి ఇస్తాం కదా, తర్వాత జూనియర్స్ వస్తారు. అది ఎంకరేజ్ అయితే చేస్తాం, డిస్కరేజ్ చేయం. నెక్స్ట్ మా ప్యానెల్ గెలుస్తుందని మహతి గారు చెప్తున్నారు. చూద్దాం January 31st ఎవరు తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్గా ఉంటారు, ఏ ప్యానెల్ అనేది దాన్ని రూల్ చేస్తుందో చూద్దాం. స్టే ట్యూన్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో కేజియా.